తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో నకిలీ విజిలెన్స్ అధికారుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారులమని భయపెట్టి జాతీయ రహదారిపై వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తూ ఉండడంతో వారి ఫిర్యాదు మేరకు సీఐ ప్రత్యేక నిఘా ద్వారా నకిలీ అధికారులను గుర్తించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి వెంకటరమణమూర్తి, సత్తిబాబులను రిమాండ్కు తరలించారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. నవంబర్ ఉదయం ఎర్లీ అవర్స్ మనకి నన్నా యూనివర్సిటీ అలాగే జిఎస్ఎల్ మధ్య వచ్చేటప్పటికి ఒక కారు, నలుగురు వ్యక్తులు బయట గుమిగూడి ఉండగా నైట్ రౌండ్స్ తిరుగుతున్న ఎస్ఐ గారు సురేష్ అట్లా రాజమహేంద్రం నుంచి ఇలా రాజానగరం వైపు వస్తుంటే అనుమానం వచ్చి కారు దగ్గరికి వెళ్తేప్పటికి కారు దగ్గర ఉన్న వ్యక్తులందరూ కూడా వెంటనే అక్కడి నుంచి కారుని వెంటనే దూచుకుంటూ ముందరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టోటల్ 5 మెంబర్స్ కూడా 4 or 5 మెంబర్స్ అనుకున్నారు. ఫస్ట్ 4 మెంబర్స్ అనుకుని పారిపోయారు. కారులో కొంతమంది అలా పరిగెత్తుకుంటూ రిజర్వ్ ఫారెస్ట్ లా ఉంటుంది అక్కడ లేఅవుట్ లో వెళ్ళిపోయాక ఎవరైతే ఈ వ్యాన్ ఒకటి ఉంది వ్యాన్ ఆపారు. వీళ్ళందరూ కలిసి కారులో వచ్చి ఫస్ట్ వ్యాన్ ఆపటం, చిన్న ఐసర్ వ్యాన్, వాళ్ళని క్వశ్చన్ చేశారు. పీడిఎస్ రైస్ అయినా అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ఉంటుంది కదా, మనకి కోటా ఇస్తారు చూడండి, ఆ రైస్. అవును, ఇలాగా నూజివీడి నుంచి ఎక్కడి నుంచి వస్తుందంటే నూజివీడి టు కాకినాడ వెళ్తుంది అని చెప్పారు. చెప్తే వీళ్ళు కారులో వచ్చి ఇది వాళ్ళకి కోటా రైస్ కాబట్టి ₹1,00,000 ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాం, లేకపోతే మీ మీద బలమైన కేసు పెట్టి మిమ్మల్ని జైలు పంపిస్తాం, మాకందరూ బాగా తెలుసు. ఆల్రెడీ విజిలెన్స్ ఆఫీసర్ గారు లోన కూర్చున్నారు. అలాగే సేమ్ టైం ప్రెస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రెస్ పీపుల్స్ మేము కలిసి వచ్చాము రైడ్ చేయడానికి, నీకు ఎక్కువ టైం లేదు, ఇమీడియట్ గా డబ్బులు ఇస్తే ₹1,00,000 అంటే వెంటనే మనకి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో సంగల్ వరప్రసాద్ అని విరవ, మనకి పిఠాపురం మండలం విరవ, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇలా ₹1,00,000 డిమాండ్ చేస్తే లాస్ట్ 20,000 ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న లోపల వీళ్ళు తీసుకుని కారులో పెట్టుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు స్కిప్ అయిపోయి వెళ్ళిపోయారు. ఒక ఇద్దరు అట్లా వెళ్ళిపోవడం చూసి ఇతను వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అడిగితే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అతను ప్రీవియస్ గా కూడా 2-3 ఇన్సిడెంట్లు ఇట్లాగే వీళ్ళ సేమ్ పర్సన్స్ గుర్తుపెట్టడం, అడగటం, ఒకసారి ఏమో కొంత అమౌంట్ ఇవ్వడం, అలా 2-3 సార్లు దప్పదప్పాలుగా వీళ్ళని ట్రాప్ చేసి అడగటం, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. కరెక్ట్ గా నైట్ రౌండ్స్ ఆఫీసర్ గారు కొంచెం కనబడేటప్పటికి కొంచెం